హాయ్ హాల్ వెల్కమ్ బ్యాక్ టు బీబీ టాకీస్ తెలుగు. అండ్ ఈరోజు మనం ఈ వీక్ జరిగిన నామినేషన్స్ అండ్ ఈ వీక్ జరిగిన గేమ్స్ గురించి, అలాగే టాస్క్ గురించి, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు ఛానల్. అలాగే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ ఈ వీక్ నామినేషన్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా జరిగిందనమాట. సో ఇమాన్యుయల్ అండ్ మన ఆయిషాకి మాత్రమే ఛాన్స్ వచ్చింది. బెలూన్స్ అన్నీ పగలకూడదు, వాళ్ళలో వాళ్ళకి టోకెన్స్ వస్తాయి అనమాట. డైరెక్ట్ నామినేషన్ ఆర్ నామినేషన్ 2, నామినేషన్ 1 ఇట్లా. సో దాంట్లో వాళ్ళకు వచ్చిన చిట్టీల్లో నుంచి వేరే వాళ్ళకి ఇస్తే ఆ చిట్టి ఉన్న వాళ్ళు మాత్రమే నామినేషన్స్ చేయాలన్నమాట. అలాగే ఈ వీక్ క్యాప్టెన్స్ ఇద్దరు అయ్యారు కాబట్టి ఎవ్రీ వీక్ క్యాప్టెన్కి ఒక ఇమ్యూనిటీ వస్తుంది. బట్ ఈ వీక్ ఇద్దరు ఉన్నారు కాబట్టి క్యాప్టెన్ కింద, సో ఒకరికి 2 మెడిసిన్ ఇచ్చారనమాట. సో రెడ్ అండ్ బ్లూ. సో దాంట్లో మన సుమన్ శెట్టి గారు సెలెక్ట్ చేసుకున్న మెడిసిన్లో సేవ్ ఆప్షన్ వచ్చింది, అంటే తనకి ఇమ్యూనిటీ వచ్చిందనమాట. అండ్ మన గౌరవ్కి మాత్రం సేవ్ సమ్వన్ వచ్చిందనమాట. సో గౌరవ్ వేరే వాళ్ళని సేవ్ చేసే ఆప్షన్ వచ్చింది, బట్ గౌరవ్ని వేరే వాళ్ళు కూడా నామినేట్ చేయొచ్చు అనమాట. సో ఈ టాస్క్ ఇలా జరుగుతూ వెళ్తున్నప్పుడు సో రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన టాపిక్ ఏంటంటే మన రమ్య తనూజాని టార్గెట్ చేసి తనూజాన్ మీదే, అంటే ఆవిడ ఆల్రెడీ ఎపిసోడ్ చూసినప్పటి నుంచి కూడా తనూజాన్ మీద టార్గెట్ పెట్టుకొని తనూజాన్ ఎలిమినేట్ చేద్దాం అనే ప్లాన్తోనే వచ్చిందని ఆయిషా మాటల్లో కూడా తెలిసింది నాకు ఈరోజు. అండ్ తను నానా 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 అంట తిరుగుతూ, సో కేవలం తనూజ వల్ల మాత్రమే భరణి గారు వెళ్ళిపోయారని చెప్పి, అండ్ లవ్ ట్రాక్స్ నడిపించుకుంటున్నారని చెప్పి, అండ్ కళ్యాణ్తో చేతులు ఇప్పించుకుంటుంది, ఈవిడికి ఇంట్రెస్ట్ లేకుండా ఎందుకు ఇప్పించుకుంటుంది, ఇట్లా రకరకాలుగా ఆర్గ్యుమెంట్ జరిగింది. సో తనూజ కూడా గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది. ఈచ్ పిన్ టు పిన్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో విజిల్ వేసింది అనమాట. ఆ విజిల్ వేసిన మూమెంట్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ నాకు పర్సనల్గా రమ్య బిహేవియర్ నచ్చలేదు, ఎందుకంటే తను ఆల్రెడీ లోపల ఏదో ఒక రచ్చి పెట్టుకుని వచ్చి ఆడుతుంది తప్ప భరణి గారు ఎలిమినేట్ అయిపోవడానికి తనుజ రీజన్ అని నేను అనుకోవట్లేదు. సో దివ్య వచ్చిన తర్వాత ఆయన ఆట తగ్గిపోయింది. అది దివ్యాది కూడా ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు, బట్ తన వల్లే తనకేం తగ్గిపోతే. సో లాస్ట్ వీక్ 2 వీక్స్ బిఫోర్ నుంచి కూడా నాగార్జున గారు వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు, ఆట లేదు ముందుకు రండి అని చెప్పి. బట్ ఆయన తెలుసుకోలేదు, అదే బాండింగ్స్లో ఉండిపోయాడు. నేను టాప్ 1లో ఉన్నాను కదా, సో నాకు ఓట్స్ పడతాయి అనుకున్న భ్రమలో ఉన్నారేమో, లేదా ఇమాన్యుయల్ నన్ను సేవ్ చేస్తాడు అన్న దాంట్లో ఉన్నాడేమో. బట్ లాస్ట్లో ఇమాన్యుయల్ కూడా సేవ్ చేయలేదు, భరణి గారు వెళ్ళిపోయారు. సో ఆయన ఎలిమినేట్ అయిపోవడానికి ఎవరు రీజన్ కాదు, ఆయన ఆట తీరు మాత్రమే రీజన్ అని నా ఒపీనియన్. అలాగే సేమ్ నామినేషన్స్ ప్రాసెస్లో అండ్ ఇక్కడ ఇమాన్యుయల్ దగ్గర కళ్యాణ్ తీసుకున్నాడు అనమాట. ఏమని తీసుకున్నాడు, సో తనుజాన్ని నామినేట్ చేస్తాను నాకు ఇవ్వని చెప్పిస్తే, సో బయట వాళ్ళు ఎన్ని చెప్పినా వేరు, మనతో ఉండేవాళ్ళు మనకి చెప్తే మనం వింటామనే కాన్సెప్ట్తో ఇమాన్యుయల్ కళ్యాణ్ నమ్మి తనకిచ్చాడనమాట నామినేట్ షీట్ ఇస్తే. బట్ లాస్ట్లో సడన్గా కళ్యాణ్ తనుజాన్ని నామినేట్ చేయకోకుండా సంజన నామినేట్ చేశాడు. అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అయిందనమాట. సో నాకు అది కరెక్ట్ అనిపించలేదు, ఎందుకంటే ఇమాన్యుయల్కి చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఇమాన్యుయల్ అక్కడ క్వశ్చన్ చేశాడు, అలా క్వశ్చన్ చేయడం కరెక్ట్ అనిపించింది. అది తర్వాత కాకుండా ఇన్స్టాంట్గా క్వశ్చన్ చేసిన పద్ధతి నాకు బాగా నచ్చింది. సో నువ్వు నా దగ్గర చెప్పింది ఒకటి చేసింది ఒకటి, సో నువ్వు తనుజాన్ని నామినేట్ చేస్తా అన్నావు, నేనే తనుజాన్ని నామినేట్ చేసావాడిని, బట్ నువ్వు చెప్తే బాగుంటుంది అని చెప్పి నీకు ఇచ్చాను, బట్ నువ్వేం చేసావు, తనుజాని కాకుండా సంజనాని చేసావు. సో దీనివల్ల ఒకవేళ సంజన ఎలిమినేట్ అయిపోతే సో ఆ గిల్ట్ నాకు ఉండిద్ది, నిన్ను నమ్మి ఇచ్చినందుకు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. సో దాంట్లో నాకు కళ్యాణే తప్పు అనిపించింది, ఎందుకంటే సో చెప్పి తీసుకున్నప్పుడు ఆల్రెడీ అట్లీస్ట్ తన ఛాన్స్ వచ్చి నామినేట్ చేసే ముందైనా ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి, సో బ్రో ఇది రీజన్, సో ఆల్రెడీ ఆ పాయింట్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి సో నేను ఇలా వేరే వాళ్ళని చేద్దాం అనుకుంటున్నాను, మరి ఓకేనా అని ఒక ఇన్పుట్ ఇచ్చి చేస్తే బాగుండేమో. బట్ అలాంటిది ఏం జరగలేదు, డైరెక్ట్గా నామినేట్ చేశారు. సో నామినేషన్ ప్రాసెస్ అలా రకరకాల అయ్యింది. సో రీతు చౌదరి, మన తనూజ, రాము, సంజన, రమ్య అండ్ ఆయిషా రకరకాలుగా అందరూ నామినేట్ అయ్యారు. సో దాంట్లో గౌరవ్కి ఆల్రెడీ సేవ్ సమ్మన్ ఆప్షన్ వచ్చింది కాబట్టి గౌరవ్ ఎవరిని సేవ్ చేస్తారంటే ఆయిషాని సేవ్ చేశాడు. ఆయిషా హ్యాపీ, అందరూ హ్యాపీ. సో మన సాయి శ్రీనివాస్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు. తను ఏంటంటే తన ఇమ్యూనిటీని ఇక్కడ యూజ్ చేసుకోలేదు అనమాట.
సో తన ఇమ్యూనిటీని యూస్ చేసుకుంటే బాగుండేమో. బట్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అనుకుంటున్నారంటే మేబీ నేను రమ్య ఆర్ సంజన, సాయి శ్రీనివాస్ ముగ్గురులో ఒకళ్ళు అనుకుంటున్నాను. బట్ చూద్దాం. మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటే మీ మీ ఒపీనియన్ కింద కామెంట్లో పెట్టండి. సో చూద్దాం ఎవరు ఈ హౌస్లో నుంచి ఈ వీక్ నామినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతారనేది చూద్దాం. అలాగే ఒక మల్టిపుల్ టాస్క్లు జరుగుతున్నాయి అనమాట. కంటెండర్ అయ్యే టాస్క్ అందరికీ ఇచ్చారనమాట. ఒక టాస్క్ పెట్టారు. సో 2 టీమ్స్ అనమాట. మన మాస్ మాధురి అండ్ సంజన సైలెన్సర్ రకరకాల టీమ్స్ ఉన్నాయి. దీంట్లో గేమ్ ఆడుతూ ఉన్నారు. అందరూ దొంగరే అనమాట. సో బీబీ మనీ వచ్చింది అనమాట. వీళ్ళు ఆడే టాస్క్ బట్టి గేమ్ బట్టి మనకి కొంచెం మనీ ఇస్తారు. ఆ మనీని టీమ్ వైజ్ పంచుకోవాలి. సో ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటే వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మన సంజన గారి మనీ బ్యాగ్లో నుంచి మనీ బ్యాగ్ మొత్తం కొట్టేస్తారనమాట. మన సుమన్ శెట్టి, తనుజ, దివ్య ముగ్గురు ప్లాన్ వేసుకున్నారు, వెళ్ళి కొట్టేశారు. ఇది తెలిసింది. నిన్న కొట్టేశారు వాళ్ళు. ఈరోజు తెలిసి ఆవిడ నిన్నటి నుంచి ఆర్గ్యుమెంట్ పెట్టిందనమాట. ఏమని అంటే లైక్ ఇది కరెక్ట్ కాదు, బిగ్ బాస్ ప్రాపర్టీని ఇలా మిస్యూజ్ చేయడం కరెక్ట్ కాదు, టాస్క్ ఆపేయండి అంటే. ఈరోజు కూడా బిగ్ బాస్తో మాట్లాడింది. బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఇది మీది, మీరు చూసుకోండి అని చెప్పారు. అంటే ఆవిడ చాలా మాట మార్చేస్తుంది అనమాట. సో టాస్క్లోనే కాదు, అంతకుముందు కళ్యాణ్తో బిహేవ్ చేసినప్పుడు కూడా నిన్న నామినేషన్స్ అయిపోయిన తర్వాత తన ప్రొవిజన్ తీసింది. సో నువ్వేమైనా సత్యహరిశ్చంద్రుడివా, నీ ప్రొవిజన్ తీస్తావు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. బట్ ఎంత కోపం ఉన్నా కానీ ప్రొవిజన్ని తీసి మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఆ తర్వాత తనుజ ఎట్లా నిఖిల్తో వెళ్ళిపోతుందని. అంటే ఒక క్యారెక్టర్ని బ్యాట్ చేయడానికి కూడా సంజన ట్రై చేసింది. ఆవిడ ఆట బాగాలేదు. సో కళ్యాణ్ ఏదైతే నామినేట్ చేసా అది నిజమే అనిపించింది నాకు. తర్వాత తనుజ వెళ్ళి కూడా అడిగింది అనమాట. సో అప్పుడు ఏంటంటే లైక్ తనుజ అని సంజన అంటుంది అనమాట. నానా అనే బాండింగ్ నాకు లేదు అంటుంది. నానా అనే బాండింగ్ రాంగ్ అయినప్పుడు మమ్మీ బాండింగ్ కూడా రాంగే కదా. సో నువ్వు ఇమాన్యుయల్తో మమ్మీ అని పిలిపించుకుంటున్నావు, ఇమాన్యుయల్ని నా కొడుకు అని పిలిపించుకుంటున్నప్పుడు సో తనుజ అండ్ భరణి గారి బాండింగ్ నీకు ఎలా రాంగ్ అవుతుంది? ఒకవేళ ఆ బాండింగ్ రాంగ్ అయితే నీది ఇమాన్యుయల్ బాండింగ్ కూడా రాంగే కదా. సో నాకు అది రాంగ్ అనిపించింది. ఎందుకంటే ఇది రాంగ్ అయినప్పుడు అది కూడా రాంగే. అలాగే ఈ టాస్క్లో కూడా లైక్ డబ్బులు దొంగతనం చేశారు, అది ఇది అని చెప్పి చాలా రచ్చరచ్చ చేసింది. సో మేము బయట ఆర్టిస్టులు అంటే మేము క్లాస్ అండి ఇదండి అంటుంది. అంటే వీళ్ళు క్లాస్ అయితే వేరే వాళ్ళ ఆర్టిస్టులు కదా, ఈవిడ ఒక్కడే ఆర్టిస్ట్ ఉందా? ఈవిడ ఆర్టిస్ట్ క్లాసు అనే థింగ్ ఈవిడ గుడ్లు దొంగతనం చేసినప్పుడు, ఆ దొంగతనం ఈ దొంగతనం చేసినప్పుడు, ఫస్ట్ వీక్ నుంచి దొంగతనాలు చేసినప్పుడు ఈవిడ ఆర్టిస్టు బయట క్లాసు అనే పాయింట్స్ రావు. ఈవిడ థింగ్స్ ఎవరైనా దొంగతనం చేసినప్పుడు ఈవిడికి పాయింట్స్ అన్నీ గుర్తొస్తాయి. అది తప్పు, ఇది ఎథికల్ కాదు. సో రకరకాల మాటలన్నీ జారేస్తారనమాట. సో ఆవిడ చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పు అంటుంది. నాకైతే నచ్చలేదు. ఇది టాస్క్ అనమాట, బిగ్ బాస్ టాస్క్. సో డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు విన్ అవుతారు. అలాంటప్పుడు డబ్బులు దొంగతనం చేసుకోవచ్చు. నీ డబ్బులు నువ్వు దాచుకోకపోవడం నీ చేతకాంతనం అంతే తప్ప వాళ్ళు కొట్టేశారు, ఇది కరెక్ట్ కాదు, గేమ్ ఆపేయండి అనేది నాకెందుకో అన్ఫెయిర్ అనిపించింది. అండ్ చూడాలి, ఆ టాస్క్ ఇంకా రన్ అవుతూనే ఉంది. అండ్ ఈరోజు ఇచ్చిన టాస్క్ ఇంకోటి ఏముంది అంటే అది లైక్ లెగ్ పెట్టి ఇలా పాయింట్స్ వేయాలన్నమాట. పాపం ఇక్కడ నెంబర్స్ ఉంటాయి. సో ఒక చెప్పు వేసుకుని మనం ఇలా లెగ్ పైకి వేసినప్పుడు అది ఎక్కడ అతుక్కుంటే అంత స్కోర్ అనమాట. సో 1 to 10 ఉంటుంది. సో అట్లా 2 టీమ్స్ నుంచి 1:1 వెళ్ళి ఆడుతూ ఉంటారు. సో డిమాండ్ పవన్ బాగా అంటిస్తాడు అనుకున్నాను నేనైతే. బట్ ఎగిరి కింద పడిపోయాడు, అక్కడ అందరు నవ్వారు. బట్ ఓకే, కొన్నిసార్లు ఇలాగే వస్తుంది. అలాగే గౌరవ్ అంటే తన బాడీకి దానికి కొంచెం జిమ్ చేసే వాళ్ళు ఇట్లా లెగ్ వేస్తే అట్లీస్ట్ అంటే వాళ్ళు అత్యాశకు పోయి ఓడిపోయారని నాకు అనిపించింది. ఎందుకంటే సేమ్ సంజన టీం నుంచి ముగ్గురు ఓడిపోయారు అలాగే, అంటే 0 పాయింట్స్ వచ్చింది. అట్లాగే సాయి శ్రీనివాస్కి రాలేదు, మన గౌరవ్కి రాలేదు, డిమాండ్కి రాలేదు. సో మాస్ మాదిరి వాళ్ళే గెలిచారు. సో వాళ్ళకి 2000 క్యాష్ వచ్చినాయి. సో నాకు తెలిసినంత వరకు అంటే ఇప్పటి వరకు జరిగిన గేమ్ బట్టి చూసుకుంటే మాస్ మాదిరి వాళ్ళే టాస్క్ గెలుస్తారేమో అనుకుంటున్నాను. బట్ రేపు ఎల్లుండి ఏమైనా జరగవచ్చేమో చూద్దాం. అండ్ మొత్తం ఇప్పటి వరకు గేమ్ అయితే తనుజ బాగానే ఆడుతుంది, మధురి గేమ్ బాగానే ఆడుతుంది, తన నోటితోలు తగ్గించుకుంది, చాలా చాలా నార్మల్గా కూల్గా ఉంది. సో బాగుంది, ఇట్లా ఆడటం వల్ల నాకు చాలా బాగుంది. అండ్ రీతు కూడా ఏదో ఆడడానికి ట్రై చేస్తుంది. డిమాండ్ రీతు ఇద్దరు కొంచెం డిస్టర్బింగ్ ఉన్నారు. బట్ మన డిమాండ్కి మన రమ్య బాగా దగ్గరైపోదాం అని చూస్తుంది. డిమాండ్ వెళ్ళి పడిపోగానే తీసుకెళ్ళడం ఇట్లా కొంచెం మేబీ బయట నుంచి కూడా క్రష్ ఇక్కడ అది ఏమైనా ఫీల్ అవుతుందేమో చూద్దాం. అంటే అందరి ఆట బాగుంది. నాకు సుమన్ శెట్టి గారు కూడా బాగా ఆడుతున్నారు. సో అట్లా అంటే
ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళకి తగినంత, వాళ్ళకి సాధ్యమైనంత ట్రై చేస్తున్నారు మరి ఆట. చూద్దాం ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మరి ఈ వీకెండ్‌కి చూద్దాం. అండ్ ఈ వీక్ ఎవరు కెప్టెన్ అవుతారో కూడా చూద్దాం. సో, నేను ఈ వీక్ నాకు తెలిసి మాధురి అవ్వచ్చు, లేదా తనూజ అవ్వచ్చు, లేదా మాధురి టీంలో వాళ్ళు ఎవరైనా అవుతారేమో అనుకుంటున్నాను. కళ్యాణ్ ఆల్రెడీ అయిపోయాడు కాబట్టి తనూజ కెప్టెన్ అయితే బాగుండనిపిస్తుంది. తనూజ కెప్టెన్ అయితే వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారు, సో అది నేను చూడాలనుకుంటున్నాను అనమాట. సో చూద్దాం. నా ఓటు అయితే నేను వేసాను. మరి మీరు కూడా మీ ఓటు వేసి మీకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేసి సేవ్ చేసుకోండి. అండ్ నేను స్టార్టింగ్ చెప్పాను కదా, ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అండ్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే నా మిగతా షార్ట్స్ కూడా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.